హాయ్ అండి, నమస్తే. నేను మీ రామ్మూర్తి. వెల్కమ్ టు ఎంఆర్టీ మనీ రెమెడీస్ తెలుగు ఛానల్. ఇక చాలామందికి వెహికల్స్ ఉంటుందన్నమాట. ఈ వెహికల్ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాహనాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వాహనాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో చాలామందికి నేను కూడా చాలామందిని గమనించున్నాను. నా పరిసర ప్రాంతాల్లో కావచ్చు, నేను పనిచేసే ప్లేసుల్లో కావచ్చు, ఎప్పుడు చూసినా కూడా ఈ వాహనం అనేది ఏదో రకంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. అది 2 వీలర్ స్కూటీ కావచ్చు, 4 వీలర్ కార్ కావచ్చు, 3 వీలర్ ఆటో కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్కరింట్లో కూడా ఏదో ఒక వాహనం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధి విధానాన్ని పాటించండి. మీకు అనుకోకుండా ఇప్పుడు మీరైతే కరెక్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటారు, ఎదుటి వ్యక్తి ఏ విధంగా డ్రైవ్ చేస్తారో మీకు తెలియదు కదా. కాబట్టి మీరు పోతూ ఉండే మార్గంలో ఆ ఎదుటి వ్యక్తి ద్వారా మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆ వెహికల్ మీకు పదే ఇప్పుడు ఈ 15 రోజుల ముందుగా దానికేమో సర్వీస్ చేయించినాము, ఇంకొక 5-6 రోజుల్లోనే మన అదేదో ప్రాబ్లం రావడము, దాని ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడము, ఇలాంటివి పదే వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకున్న దానివల్ల దిష్టి లేకుండా పోతుంది. అంతేకాకుండా వాహనం మీకు సవ్యంగా ఉపయోగించబడుతుంది. ఈ వాహనము మీకు ప్రమాదాల బారిన పడకుండా ఈ యొక్క పరిహారం మీకు పనిచేస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మీకు దీనికి కావాల్సింది ఏమంటే 5 గోమతి చక్రాలు, 5 గోమతి చక్రాలు, ఎండు ఖర్జూర ఫలాలు 5. బాగా అర్థం చేసుకోండి. 5 గోమతి చక్రాలు, 5 ఖర్జూర ఫలాలు బాగా ఎండిండే అన్నమాట. ఎందుకంటే తడిగా ఉండేదైతే ఇదే అయిపోతుంది. ఎండిండేటి దీన్ని ఏం చేస్తారంటే ఒక తెల్ల కాటన్ వస్త్రాన్ని తీసుకొని అందులో మీరు దీన్ని 5 గోమతి చక్రాలు, 5 ఖర్జూర ఫలాలు ఎండివి వేసి ఇందులో మూట కట్టేసి మీరు ఏదైతే 2 వీలర్ ఉపయోగిస్తూ ఉన్నారో, 4 వీలర్ ఉపయోగిస్తూ ఉన్నారో, ఆటో ఉపయోగిస్తూ ఉన్నారో దాంతో డిక్కీ అనేది ఉంటుంది మీకు. ఆ డిక్కీ లోపల వేసేయండి. లేదు ముందు భాగంలో కట్టే యొక్క మీకు ఓపెన్ ప్లేస్ ఉంటే ఆ కట్టే విధంగా ఏమైనా ఉంటే హుక్ ద్వారా ఉంటే దానికి కట్టేయండి. అది మీ గాడిలో ఎన్ని రోజులు అంటే దీనికి మ్యాక్సిమము ఈ యొక్క పరిహారానికి 3 months 90 days వరకు కాల పరిమితి ఉంటుంది. 90 days ఒకసారి దీన్ని మళ్ళీ మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. 90 రోజులకు ఒకసారి దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. చిన్న పరిహారమే. 5 గోమతి చక్రాలు, 5 ఖర్జూర ఫలాలు, ఈ 2 మాత్రం తెల్ల బట్టలో ముడి వేసింది. దానికి కొద్దిగా ధూపం చూపించండి. ఇంకేం అవసరం లేదు. మీరు దాంతో ఇంకేం చేసిన పని ధూపం అంతా చూపించేసి హుక్కు మాదిరిగా ఉంటే దాన్ని కట్టేయండి. లేదు అంటే మీ డిక్కి లోపల వేసి మీరు ప్రయాణాన్ని కొనసాగించండి. కార్లో కానీ, ఆటోలో కానీ, 2 వీలర్లో కానీ. ఈ విధంగా మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే అనుకోని ప్రమాదాలు మీకు రావు. 1. 2 ఏమంటే అన్నెసెసరీ దాని ఎక్స్పెన్సెస్ అనేది మీకు జరగదు. ఇది నేను ఘంటాపథంగా చెప్పగలను. మీరు పాటించండి. పాటించి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీకు జరిగిందో దీనివల్ల ప్రయోజనాలు కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇక ఈ యొక్క పరిహారాన్ని ప్రతి ఒక్క వెహికల్ ఉండే వాళ్ళు కూడా ఉపయోగించండి. ఈ 3 monthsకి ఒకసారి ఈ ప్రక్రియని మీరు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఏదైతే మీరు ఆ గోమతి చక్రాలు ఇవి ఏదైతే మీరు రిమూవ్ చేస్తారో దాన్ని పారే నీటిలో మీ ఇంట్లోనే పెట్టుకొని కావాలంటే మీ ఇంట్లో తెచ్చి పెట్టుకొనేసి ఏడైనా కానీ మీరు తీర్థయాత్రలు పోయేటప్పుడు కావచ్చు, చెరువు మార్గాల్లో పోయేటప్పుడు కావచ్చు, దానికి పోయి ఆ చెరువులో వేసేయండి. చెట్టు మొదట్లో కానీ ఇంకెక్కడ కానీ వేసేకపోవద్దండి. ఈ యొక్క చిన్న నియమాలు పాటిస్తే మీ వెహికల్లో జాగ్రత్తగా ఉంటుంది, అన్నెసెసరీ ఖర్చులు రాకుండా ఉంటుంది. ఈ యొక్క చిన్న పరిహారాన్ని మీరందరూ పాటిస్తారని మనసా వాచా కర్మణ పూర్తిగా నమ్ముతూ ఇక ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రామ్మూర్తి.